మంచి పీస్ఫుల్ ఏరియాలో ఒక 2 BHK హౌస్ అనేది సేల్కి అయితే వచ్చింది. 160 గజాలు అంటే 3.3 సెంట్లు అయితే ఉంటుంది. సో చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉంటాయి అండ్ 40 ఫీట్ రోడ్లు, డ్రైనేజ్లు అండ్ 3 ఫేస్ ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో గదులు కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చాయి 160 గజాల్లో కాబట్టి. సో దీనికి సంబంధించిన ప్రైస్, డీటెయిల్స్ అండ్ ప్లానింగ్ అన్నీ కూడా చెప్తాను వీడియోలోని. ఎక్కడ ఆపకుండా వీడియో చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు 30x48 కొలతలతో అయితే వస్తుంది. స్టార్టింగ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మనం చూస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది. అండ్ స్టెప్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు. అండ్ ఫ్రంట్ వాల్ మొత్తం టైల్స్ యూజ్ చేశారు చూడండి. చాలా హెవీగా అయితే తీసుకున్నారు. మెయిన్ డోర్ అనేది డబల్ డోర్ వచ్చింది ఇక్కడ. అండ్ బయట మనం కాలు కడుక్కోవడానికి లేదంటే ఏదైనా వెహికల్స్ అట్లాంటివి వాష్ చేసుకోవడం కోసం అట్లా అయితే యూస్ అవుతాయి ఇవి ట్యాప్ పాయింట్స్ అనేవి. అండ్ ఒక 3 ఫీట్ ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేశారు వీళ్ళు. అండ్ బయట కూర్చోవడానికి చిన్న అరుగు మాదిరిగా కూడా చేయించారు. పార్కింగ్ అనేది ఎనోవో కూడా సరిపోతుంది ఇందులోని, అంత స్పేషియస్గా అయితే వచ్చింది. అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. సో సీలింగ్స్ అన్నీ కూడా మనకి పిఓపి సీలింగ్స్ అయితే వచ్చేసాయి. పెయింట్లు అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. 2x4 సైజ్ టైల్స్ అయితే వాడారు. గ్లాసీ ఫినిష్డ్ వెట్ఫైర్ టైల్స్ ఇవి. అండ్ ఇది టీవీ ఫ్రెండ్స్. ఇది మనం టీవీ పెట్టుకోవడానికి యూనిట్ ఇచ్చేసారు ఇక్కడ. వుడ్ వర్క్ చేయలేదు. మనకి ఇన్ కేస్ కస్టమర్ కావాలంటే కనుక చేయించి కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకవేళ మీకు చేయించి ఇవ్వాలి అంటే కనుక. ప్రజెంట్ అయితే కనుక ఇలానే సేల్ చేస్తున్నారు. సో అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. అండ్ అక్కడ పూజ రూమ్ కూడా వచ్చింది చూడండి ఈశాన్య మూలన. విండోస్ మొత్తం గ్రాండ్ ఫ్రేమింగ్ వచ్చేసింది. స్విచ్లన్నీ కూడా ఇక్కడ మనకి లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ ఇవి. సో ఈ పక్కన చూడండి డోర్ వచ్చేసింది, ఉత్తరం పక్కన డోర్ ఇచ్చారు. అండ్ ఇది కూడా టేకే. పూజా రూమ్కి ఇచ్చిన డోర్ కూడా టేకే యూజ్ చేశారు వీళ్ళు. బాగుంది. సో ఇది 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 8 అడుగులు పొడవు వస్తుంది ఇది. సింపుల్గా ఒక 4 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు ఇందులోని. అండ్ ఈ పక్కన కూడా మనకి డోర్ ఇచ్చారు కదా, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఉత్తరం పక్కన ఇచ్చిన గుమ్మం ఇది. సో స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. వెంటిలేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది హోల్ వచ్చేసరికి గదులు కడుక్కుంటాం కదా, వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవడం కోసం అది. అండ్ పక్కనే కిచెన్. ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా. ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే. అండ్ అది ఈస్ట్ సైడ్ ఇచ్చిన గుమ్మము. ఒకసారి లొకేషన్ చెప్తున్నాను ఎక్కడ ఏంటి అని చెప్పేసి చూసుకోండి. ఇది వచ్చేసరికి రాజమండ్రి కాలమూరులోకి అయితే వస్తుంది. ఇది ఒక లేఅవుట్, రుడా లేఅవుట్, మొత్తం రుడా అప్రోడ్ లేఅవుట్ ఇది. 40 ఫీట్ రోడ్లు, డ్రైనేజ్లు ఇలా అన్నీ కూడా ఉన్నాయి. అండ్ చాలా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ ఇందులోని. సో ఎవరైనా కూడా ఎయిర్పోర్ట్ రోడ్లో ఒక మంచి హౌస్ తీసుకోవాలి రాజమండ్రి దగ్గర కాలమూరులో అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవచ్చు. ఇది డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను. సో ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది అంతా కూడా కిచెనే. 12x8 సైజులో ఉంటుంది. అండ్ మనం స్లోగా ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వచ్చేసాము. ఇక్కడ బోర్ వచ్చేసింది, సబ్మెర్సిబుల్ ఇది. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. అండ్ ఇక్కడ కాలం వచ్చింది చూడండి. ఇవి నిజానికి ఇవ్వకపోయినా కూడా పర్లేదు, కాకపోతే సపోర్టెడ్కి ఎక్స్ట్రా సపోర్ట్కి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి కాలమ్స్ అనేవి. బాగా ఇచ్చారు ఇవి కూడా ఇక్కడ. అండ్ అవుట్ సైడ్ ఒక కాలం కూడా, ఒక బాత్రూమ్ కూడా వచ్చేసింది ఇక్కడ. సో ఎక్స్ట్రా సపోర్ట్కి ఇక్కడ కాలమ్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాద్ అయితే యూజ్ చేశారు వీళ్ళు, పైపులు ఇవన్నీ కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది. కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కావాలి అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఈ హౌసెస్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేస్తుంది. సో ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన ప్లేస్ ఇది. ఇంచుమించు ఒక 5 feet 8 inches అట్లా అయితే వస్తుంది ఇది. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది చాలా బాగా ఇచ్చారు దీనికి. అండ్ ఇందులో గదులు కూడా చాలా పెద్దగా వచ్చాయి, చూపిస్తాను పదండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 12 అడుగులు పొడవుతో రావడం జరిగింది ఇది. ఎదురుగా మనకి ఆ పక్కన దక్షిణం పక్కన ఒక విండో తీసుకున్నారు. పెయింట్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటాయి. అండ్ ఏషియన్ కంపెనీ పెయింట్స్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు.
మొత్తం రెడ్ బ్రిక్కే, కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్కే. క్యూరింగ్ కూడా చాలా ప్రాపర్గా అయితే చేశారు. కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కూడా డిజైన్ చేంజ్ చేశారు. సో దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూపిస్తాను పదండి. ఇది 4.5x5 సైజులు అయితే ఉంటుంది. అయితే ఇంకా కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు. అవి కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు. అండ్ వెంటిలేషన్కి బాత్రూమ్ మనకి స్మెల్ అట్లాంటివి పోవడం కోసం వెంటిలేషన్ పర్పస్కి అది. పదండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. సో రాజమండ్రి కోలమూరు ఇది. రాజమండ్రి చాలామంది అడుగుతున్నారు హౌసెస్ అనేవి. సో ఎవరైనా బడ్జెట్లో తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక మంచి స్పేషియస్ హౌస్ ఇది. ప్రైస్ మీకు ఇంకా చెప్పలేదు కదా, ప్రైస్ చెప్తున్నాను చూసుకోండి. దీని ప్రైస్ అనేది 63 lakhs చెప్తున్నారు, 63 లక్షలు చెప్తున్నారు ఈ విధంగాని. సో ఇది ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తారు, కొంచెం మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో అయితే కనుక. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ పెడుతున్నాము. ఎవరైనా హౌస్ తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు, దీనికి లోన్ కూడా వస్తుంది. సో ఈ సైడ్ ఒక బాత్రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూమ్ అనేది చూపిస్తాను పదండి. సో ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన బాత్రూమ్ లాగే ఉంటుంది ఇది కూడా. టైల్స్ కూడా బాత్రూంలో 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. కొంచెం పెద్ద సైజ్ అయితే వాడారు ఇక్కడ వీళ్ళు. అండ్ రూమ్ కూడా పెద్దది ఇది. ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి 11.5x12 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఈ వాల్ కూడా డిజైన్ చేయించారు చూడండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాజమండ్రిలో ఎవరైనా ఒక హౌస్ తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మనం ఈ లేఅవుట్లో కొన్ని హౌసెస్ కూడా పెట్టాం మనం ఇంతకు ముందే, అవి కూడా సేల్ అయిపోయాయి. సో చాలా బాగుంటుంది ఏరియా మొత్తం అంతా కూడా. సో ఇది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది 30x48 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో ఈ ప్లాన్ అనేది టోటల్ వాస్తుపరంగా అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా ప్లాన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా ప్లాన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. సో హౌస్ చూద్దాం పదండి పైన కూడా. ఇప్పుడు అండ్ ఇక్కడ కూడా ఒక ట్యాప్ పాయింట్ అయితే తీసుకున్నారు వీళ్ళు. పదండి పైకి వెళ్దాం. పైన కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఈ స్టెప్స్ కూడా ఏంటంటే రైజర్స్ అనేవి మరీ హైట్లో లేవు, అంటే బాగా ఎత్తులో అయితే లేవు, చాలా సింపుల్గా ఉన్నాయి. మనం అడుగులు వేస్తుంటే కనుక చాలా ఫ్రీగా అయితే ఉన్నాయి ఇవి. సో చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెసే మొత్తం అన్నీ కూడా. అండ్ కాలమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు ఒక 16 కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని. అండ్ సింటెక్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు చూడండి 1000 లీటర్స్ది. ఫ్రంట్ ఇదిగోండి హౌసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి.